తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునేవారు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తయితే అందించిందనమాట. అయితే మనకి ఈ యొక్క రూ. 2000 పెన్షన్ తీసుకునే వారికి 4000 కింద, మనకి రూ. 3000 పెన్షన్ తీసుకునే వారికి 6000 కింద పెంచి అందించడం అయితే జరగబోతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేసి, పెంచి ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం మొత్తం కూడా తెలుసుకుందామండి. చాలామందైతే అడుగుతున్నారు ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలుస్తది. అందుకోసం వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4000, దివ్యాంగులకి రూ. 6000 చొప్పునైతే అందించబోతుందనమాట. అయితే దీనికి సంబంధించిన నిధుల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తయితే చేస్తుందండి. ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. సో, ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి ప్రతి పెన్షన్‌దారు ఎదురు చూస్తున్నారు. సో, ఇప్పటికే పెన్షన్ పెంపు అందించడం లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయబోతుందండి. దాదాపుగా 22,000 నిధులు ఏడాదికి అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేసిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి దివ్యాంగుల పెన్షన్ పెంచే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాని రాష్ట్ర ప్రభుత్వం మనకి సంక్రాంతి తర్వాత విడుదల చేసే అవకాశం ఉందనమాట. అయితే దీనికి సంబంధించి త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.